హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ ఎగ్ బిర్యానీ ఎలా వేయాలో చూపిస్తాను. చికెన్ నేను కడిగేసుకొని ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసుకొని జింజర్ పేస్ట్, పసుపు అన్నీ వేసుకొని కలిపి మ్యారినేట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి ఆయిల్లో వేయించేసుకుంటున్నాను. మసాలా అన్నీ ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు గరం మసాలా ఇవన్నీ వేయించేసుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ బాయిల్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఎగ్ బాయిల్ ఇది అంటారు. ఓన్లీ 6 ఎగ్స్ ఉడుకుతాయి. ఇందులో 4 ఎగ్స్ పెట్టేసుకున్నాను. ఇందులో కొన్ని వాటర్ పోసుకొని 4 ఎగ్స్ పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఇట్లా బాయిల్ అయిపోతాయి. ఇక్కడ లైట్ వస్తుంది కదా, ఎగ్స్ ఉడికిపోతే లైట్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు ఎగ్స్ అయినట్టు. మనకి జింజర్ పేస్ట్ వేసుకున్నాను. చికెన్ మ్యారినేట్ చేసుకున్నాను కదా, అన్నీ ఇందులో వేసేసుకున్నాను. చికెన్ కలిపేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకున్నాను. బిర్యానీకి కంపల్సరీ పెరుగు కంపల్సరీ అండి. ఎగ్ బాయిల్డ్ అయిపోయిందండి. ఇగో లైట్ ఆఫ్ అయిపోయింది. లైట్ ఆఫ్ అయిపోతే ఎగ్స్ బాయిల్ అయినట్టు. మనం వెంబడే బంద్ చేయకపోతే లైట్ ఆఫ్ కాగానే బంద్ చేయకపోతే మళ్ళీ ఆటోమేటిక్ అదే ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోతే ఎగ్స్ బ్లాక్ అయిపోతుంది, మాడిపోతుంది, స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట. లైట్ ఆఫ్ కాగానే మనం వెంబడే బంద్ చేసుకోవాలి. కంపల్సరీ చూసుకోవాలి. లైట్ ఆఫ్ కాగానే మనం బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకోకపోతే ఎగ్స్ బ్లాక్ అయిపోతాయి. చికెన్ అయిపోయింది కదండి. ఇగో చూడండి, లైట్గా హాఫ్ బాయిల్ చేసుకోవాలి. మనము ఫుల్ మొత్తం ఉడకబెట్టుకోవద్దు. హాఫ్ బాయిల్ చికెన్ చేసుకోవాలి. మనము ఇట్లా ఆయిల్ పైకి వచ్చేసింది. ఈ గ్లాస్ తోటి నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ బాస్మతికి 4 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. నేను 4 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. బాస్మతి ఆల్రెడీ నేను కడిగి నానబెట్టేసుకున్నాను. మనం ఇందులో లెమన్ వేసేసుకున్నాం. నేను 2 లెమన్స్ వేసుకుంటున్నాను. 2 గ్లాసెస్కి బాస్మతికి 2 నిమ్మకాయలు వేసుకున్నాము. మనము ఇలా మనం రైస్ వేసేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం, కుక్కర్ మూత. చికెన్ బిర్యానీ ఫినిష్ అండి. అన్నీ చికెన్ రైస్ అంతా ఒక్క దగ్గర వేస్తే పులావ్ అంటారు. చికెన్ పులావ్. చికెన్